గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. రైట్, ఇక ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. 3 సంవత్సరాల బడ్జెట్ కలిపి 15 లక్షల రూపాయలు నేరుగా గ్రామ పంచాయతీల అకౌంట్లకు వస్తాయి. 3,000, 2,000, 5,000 జనాభా ఉన్నటువంటి పంచాయతీలలో, ఉదాహరణకు 5,000 పంచాయతీలో జనాభా ఉందని అనుకుంటే 5,000 ఇంటూ 800 రూపాయలు, 815 రూపాయలు పర్ హెడ్ చొప్పున దాదాపు ఎంతైతే 40 లక్షల రూపాయల వరకు ఒక పంచాయతీకి వస్తుంది. 3 సంవత్సరాలకు సంబంధించి అంటే మండల కేంద్రాల లాంటి ప్రదేశాలలో దగ్గర దగ్గర 1 కోటి రూపాయలు వస్తాయి. నేరుగా ఇవి ఢిల్లీ నుంచి మీ గ్రామ పంచాయతీ అకౌంట్లోకి వస్తాయి. ఇగో ఈ పైసలు 15th ఫైనాన్స్ కమిషన్ నిధులు సర్పంచ్ ఎన్నికలు జరగక ఆగిపోయిన 2 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి భారత ప్రభుత్వం 3,000 కోట్ల రూపాయల్ని రేపో మాపో రిలీజ్ చేయబోతా ఉంది గ్రామ పంచాయతీల అకౌంట్లకు నేరుగా. ఇక దీనికి పోయి రేవంత్ రెడ్డి గారు కొడంగల్ సర్పంచ్లకు సన్మానం చేస్తూ నేను మార్చి 31 లోపు ఢిల్లీకి వెళ్ళి 3,000 కోట్లు తీసుకొస్తా అని చెప్తున్నాడు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, ఇది ఢిల్లీకి వెళ్ళి మీరు తెచ్చే పైసలు కాదు. పంచాయతీలకి 15th ఫైనాన్స్ కమిషన్ కింద భారత ప్రభుత్వం ఇచ్చేటందుకు ఆడ రెడీ పెట్టింది. నిన్నటిదాకా సర్పంచ్ లేడు కాబట్టి ఇయ్యలేదు. ఇవాళ సర్పంచులు వచ్చిర్రు కాబట్టి ఎవరు అడిగినా అడగకున్నా భారత ప్రభుత్వం నేరుగా పంచాయతీలకి ఇప్పుడు 3,000 నుంచి 3,500 కోట్లు నేరుగా ఇప్పుడు నిధులు రిలీజ్ చేయబోతా ఉంది. ఇది పంచాయతీల మొదటి ఆదాయం. ఇక రెండో ఆదాయం విషయానికి వస్తే పంచాయతీలకు వచ్చేటువంటి డబ్బులు, భారత ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి డబ్బులు NREGS పథకం కింద రెండవ ఖాతా ఉంటుంది. కొన్ని పల్లెటూర్లలో ఇంటి పన్నులు సరిగ్గా కట్టరు, కొత్త ఇండ్లకి పర్మిషన్ సరిగా తీసుకోరు, వాళ్ళకి ఆదాయం జీరో. అట్లాంటి జీరో ఆదాయం ఉన్నటువంటి పంచాయతీ సర్పంచులకి పైసలు ఎక్కడికి వెళ్ళి వస్తాయంటే ఇగో ఈ 15th ఫైనాన్స్ కమిషన్ నిధులే ఆ పంచాయతీలకి జీవనాధారం, జీవధార తప్ప ఇంకొకటి కాదు. దీంట్లో రాష్ట్ర ప్రభుత్వం వాటా జీరో. ఇవేం స్టేట్ ఫైనాన్స్ సెక్రటరీ సంతకం పెట్టి టోకన్ ఇచ్చి 6 నెలల తర్వాత చెక్ పాస్ అవుతుందా లేదా తిరగాల్సినటువంటి డబ్బులు కావు. ఇవి నేరుగా మీకు భారత ప్రభుత్వం పంపిస్తున్నటువంటి డబ్బులు. రెండవ అకౌంట్ MGNREGS అకౌంట్, గ్రామ పంచాయతీకి సర్పంచ్ గారి కంట్రోల్లో ఉండేటువంటి రెండో అకౌంట్ అన్న. దయించి మీడియా మిత్రులందరూ కూడా ఒకటి గమనించాలి. ఈ ఆర్థిక సంవత్సరానికి మార్చి 31 తోటి ముగియనున్న ఈ ఆర్థిక సంవత్సరానికి భారత ప్రభుత్వం MGNREGS పథకం కింద 1,250 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రభుత్వానికి విడుదల చేసింది. గత 9 నెలల నుంచి ఈ 1,250 కోట్ల రూపాయలు MGNREGS కింద రాష్ట్ర ప్రభుత్వానికి వస్తే 9 నెలలలో ఈ రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన ఖర్చు ఎంత అంటే కేవలం 250 కోట్లు ఖర్చు పెట్టిరు. MGNREGS నిధులు 1,250 కోట్లు వచ్చి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉంటే 9 నెలలుగా రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ సర్కార్ పెట్టిన ఖర్చు ఎంత 1,250 కోట్లలో అంటే 250 కోట్లు ఖర్చు పెట్టిరు. ఇంకా 1,000 కోట్ల రూపాయలు అక్కడే పడి ఉన్నాయి. వాటిని ఎట్లా ఖర్చు పెట్టాలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి అర్థమైతలేదు. ఆగమాగం ఏం చేస్తుంది ఈ ప్రభుత్వం అంటే నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నారు. మంత్రులు ఒకటి మాట్లాడుతున్నారు, ముఖ్యమంత్రి గారు ఒకటి మాట్లాడుతున్నారు, రోజుకో మాట మాట్లాడుతా ఉన్నారు. నేను ఎందుకంటున్నా ఈ పదం అంటే స్పెసిఫిక్ గా, అయ్యా సర్పంచులారా దయించి ఈ విషయాన్ని కూడా మీరందరూ కూడా నోట్ చేసుకోవాలి. ప్రభుత్వం, భారత ప్రభుత్వం MGNREGS పథకం కింద 2 రకాలైనటువంటి ఆలోచన చేస్తా ఉంది. ఒకటి ఊరికి ఉపయోగపడేటువంటి కమ్యూనిటీ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఒకటైతే, 2 వ్యక్తుల ఆర్థిక స్థోమత పెరగడానికి ఉపయోగపడేటువంటి పథకాలు రెండో రకమైనటువంటి పథకాలు. మొదటి పథకం కింద ఊరందరికీ ఉపయోగపడేటువంటి పథకం కింద MGNREGS కింద మీ పంచాయతీలో గ్రామ పంచాయతీ భవనము లేకపోతే 20 లక్షల రూపాయలు MGNREGS కింద మీ ఊర్లో గ్రామ పంచాయతీ బిల్డింగ్ కట్టుకోవడానికి ఇస్తుంది భారత ప్రభుత్వం. ఇస్తుంది 100% భారత ప్రభుత్వమే ఇస్తుంది. 2, మీ ఊర్లో అంగన్వాడీకి బిల్డింగ్ లేకపోతే అంగన్వాడీ భవన నిర్మాణానికి 10 లక్షల రూపాయలు నేరుగా భారత ప్రభుత్వం MGNREGS పథకం కింద ఇస్తుంది.
3 వివో భవనాల నిర్మాణం అని కొత్తగా ప్రభుత్వం, అంటే ఊర్లలో మహిళా సమాఖ్య భవనాలు అంటారు. సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల్ని స్ట్రెంథెన్ చేయడం కోసం ఊర్లో మహిళా సోదరిమణులు ఒక దగ్గర కూర్చొని వాళ్ళ కార్యక్రమాల భవిష్యత్తు నిర్ధారించుకోవడం కోసం వివో బిల్డింగ్స్ కోసం 10 లక్షల రూపాయలు ఇస్తుంది MGNREGS కింద. 4వది కొత్తగా ఇప్పుడు భారత ప్రభుత్వం ఆలోచన ఏంటంటే రైతులు గ్రామంలో తాము పండించినటువంటి పంట ఫుడ్ గ్రెయిన్ స్టోరేజ్ గోదాం అని ఒకటి కొత్త స్కీమ్ తీసుకొచ్చింది భారత ప్రభుత్వం. ఆ స్టోరేజ్ అంటే పండించినటువంటి పంటని రైతులు ఎక్కడ పెట్టుకోవాలనో ఏం చేసుకోవాలనో, కొందరికి గుడిచుండే, కొందరికి చిన్నిళ్ళు ఉండే, కొందరికి ఇందిరమ్మ ఇల్లు ఉండే, అట్లాంటి వాళ్ళకి ధాన్యం స్టోరేజ్ చేసుకోవడానికి కష్టమవుతుందని ప్రతి గ్రామ పంచాయతీకి ఫుడ్ గ్రెయిన్ స్టోరేజ్ గోడౌన్ అని 15 లక్షల రూపాయలతోటి మీ ఊర్లో ఒక మంచి గోదాం కట్టుకొని అందులో రైతన్నలు పండించిన పంటని స్టోరేజ్ చేసుకోమని చెప్పి చెప్తా ఉంది. ఈ 4 మీ ఊర్లో లేకపోతే అయ్యా సర్పంచులారా, దయించి ఈ 4 కోసం సాధ్యమైనంత తొందరగా ఈ 4-5 రోజులలోనే తీర్మానాలు చేసి మీ ఎంపీడీఓ గారికి, మీ కలెక్టర్ గారికి పంపించినట్లయితే మేము 100% బట్టి మంజూరు చేపిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ పైసలు కూడా MGNREGS పథకం కింద భారత ప్రభుత్వం ఇస్తున్నటువంటి పైసలే. ఈ 2 పోతే రాష్ట్ర ప్రభుత్వం ఏమి ఇస్తలేదా రఘునందన్ రావు, నువ్వు అన్ని పనికిరాని ముచ్చట్లు చెప్తావని ఎవడెవడు అడుగుతాడు. ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం ఒక దానికి పైసలు ఇస్తుంది. దేనికి ఇస్తుంది? గ్రామ పంచాయతీలలో MPWS అని ఉంటారు, మల్టీపర్పస్ వర్కర్స్ అని ఉంటారు. వాళ్ళే ఊడుస్తారు, వాళ్ళే మోరీలు తీస్తారు. గ్రామ పంచాయతీ పరిధిలో రకరకాల పనులు చేసేటోళ్ళు. ఊరికి 2, చిన్నూరులో అయితే 2, 3, పెద్ద ఊర్లో అయితే 5, 10, 12 మంది ఉంటారు. వాళ్ళకు కూడా 3 నెలలకు 6 నెలలకు ఒకసారి జీతాలు ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. అది రాష్ట్ర ప్రభుత్వం యొక్క గొప్పతనం. ఎంత ఇస్తున్నారు వాళ్ళకి జీతము? 9,500 రూపాయలు. చిన్న పంచాయతీకి అయితే 2కి జీతం ఇస్తారు, 3కి ఇస్తారు, 30,000 జీతం ఇస్తారు. మేమిస్తున్నాం పైసలు, మేమిస్తున్నాం. ఇంకా ఊడ్చడోళ్ళకి ఇచ్చే పైసలు తప్ప మేజర్ పంచాయతీ ఏదైనా ఉంటే 5,000, 4,000 జనాభా ఉండి ఆ పంచాయతీలో కంప్యూటర్ ఆపరేటర్ ఉంటే ఆ కంప్యూటర్ ఆపరేటర్కి ఒక జీతం ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇది తప్ప రాష్ట్ర ప్రభుత్వం నుంచి పంచాయతీలకి పైసా ఆమ్దాన్ లేదు. చాలా దీని మీద ఎవరైనా చర్చకు వచ్చేదంటే మేము సిద్ధంగా ఉన్నాం. ఓ మంత్రి గారు మాట్లాడినారు నిన్న, సోదరి సీతక్క ఏడా వరంగల్లో ఎక్కడో నిన్న మాట్లాడింది, నిన్ననో ఇవాళ పేపర్లలో వచ్చింది. ప్రతి ఊర్లో మేము మహిళా సమాఖ్య భవనాలు కట్టుకుంటే 10 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పారు. కానీ చెప్పి అక్క చెప్పాల్సి ఉండే ఇది MGNREGS కింద వస్తుంది, ఇది భారత ప్రభుత్వం ఇస్తుంది అని చెప్పాలి. ఇచ్చేది మేము, చెప్పుకునేది వాళ్ళు. పాత ప్రభుత్వంలో కూడా నేను మొదలుపెట్టిన సరికి అంతకుముందు ఎవరు సరిగ్గా చెప్పుకుపోయేటోళ్ళు మా వాళ్ళు. శ్మశాన వాటికలు కట్టిర్రు, 100% MGNREGS పథకం కిందనే కట్టిర్రు. ఊర్లో పల్లె ప్రకృతి వనం పెట్టిర్రు, 100% భారత ప్రభుత్వం ఇచ్చిన పైసలతోటే పెట్టిర్రు. ఊర్లల్లో మొక్కలు నాటిర్రు, 100% భారత ప్రభుత్వం ఇచ్చిన MGNREGS పథకమే తప్ప ఇంకోటేం లేదు. పోయిన ప్రభుత్వానికి నోరు ఎక్కువ ఉండే, టీవీ ఛానళ్ళు ఎక్కువ ఉండే, యూట్యూబ్ ఛానళ్ళు ఎక్కువ ఉండే, బెదిరించి ఎట్లా వార్తలు రాయించుకోవాలని వాళ్ళకి తెలుసు కాబట్టి బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఉన్నాయా అని ఎదురుదాడి చేస్తుండే అప్పుడున్న ముఖ్యమంత్రి. దానికి సమాధానం ఏంటంటే ఒక ఊరికి శ్మశాన వాటికి అవసరం ఉంటుంది, ఒక ఊరికి గ్రామ పంచాయతీ అవసరం ఉంటుంది, ఇంకో ఊరికి అంగన్వాడీ అవసరం ఉంటుంది, ఇంకో ఊరికి గోదాం అవసరం ఉంటుంది. ఆయా రాష్ట్రాల అవసరాలని బట్టి MGNREGS డబ్బుల్ని వాడుకుంటాయి. దానికి ఇక పోయిన ప్రభుత్వం 10 సంవత్సరాలు మేమే చేసినాం అని చెప్పి వాళ్ళు బాకాలు ఊదుకున్నారు. ఇప్పుడు వచ్చిన వాళ్ళు 2 ఏళ్ల కోలే పంచాయతీల వ్యవస్థను మొత్తం భ్రష్టు పట్టించారు వీళ్ళు. అసలు కొంచెం పని కూడా జరగలేదు. అసలు లోకల్ అడ్మినిస్ట్రేషన్ అనే పదానికి అర్థం లేకుండా చేసింది కాంగ్రెస్ సర్కార్, రేవంత్ రెడ్డి సర్కార్. 2 ఏళ్ల కోలే ఊర్లలో ఊడ్చేటోళ్ళు లేరు, మోరీలు తీసేటోళ్ళు లేరు, సున్నం వేసేటోళ్ళు లేరు, బ్లీచింగ్ పౌడర్ వేసేటోళ్ళు లేరు. ఆఖరికి పంచాయతీ సెక్రటరీలు పరువు పోతుందని వాళ్ళ జీతాలకి వెళ్ళి 50,000 లక్ష ఖర్చు పెట్టి చేసిరు తప్ప లోకల్ అడ్మినిస్ట్రేషన్ మొత్తం పూర్తిగా నెగ్లెక్ట్ చేసిర్రు. నడవలేదా ఊర్లు? నడిచినా ఏం చేస్తారు? నడవదా వ్యవస్థ? ఏదో సామెత చెప్తారు కదా, అయ్యేదస్తామా సాగదన్నట్టు నడిచినాయి ఊర్లు. ఎవరున్నా ఎవరు లేకున్నా వ్యవస్థ నడిచింది. నడిచిందా అంటే నడిచింది. ట్రాక్టర్లు నడిచినాయి అంటే నడవలే. చెత్త ఎత్తిర్రు అంటే ఎత్తిర్రు, నెలకోసారి ఎత్తిర్రు, ఎత్తలేదని కాదు. అట్లా నడిచిందా అంటే నడిచింది. గత 2 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం పంచాయతీలని, లోకల్ అడ్మినిస్ట్రేషన్ ని పూర్తిగా జీరో చేసిరు తప్ప
కొత్తగా ఏం చేయలేదు వాళ్ళు. పనులు అవుతలేవా అంటే అవుతాయి. ఎందుకు కావు? అవుతాయి. రోజు ఊడ్చేది నెలకోసారి ఊడ్చిర్రు. జీతం మీరు 6 నెలలకోసారి ఇస్తే వాళ్ళు 6 నెలలకోసారి ఊడ్చిర్రు. అంతకుమించి గొప్పగా ఏం జరగలేదు. ఇది గ్రామ పంచాయతీలకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి డబ్బులు. ఇంకా రాష్ట్ర పంచాయతీలకి, రాష్ట్రంలో ఉండే పంచాయతీలకి డబ్బులు ఏడికెళ్ళి వస్తాయి? ఇంటి పన్ను, కొత్తగా ఇల్లు పర్మిషన్ కట్టుకుంటూ వస్తాయి, ఏదైనా ఇండస్ట్రీస్ ఉంటే వస్తాయి, ఇంకేమైనా కిరాయిలు ఉంటే వస్తాయి. ఇవి వచ్చిన పైసలు కూడా ఎంత గొప్ప ప్రభుత్వాలు మన రాష్ట్ర ప్రభుత్వాలు అనేటి సర్పంచులు అర్థం చేసుకోవాలి. ఈ పైసలన్నీ తీసుకుపోయి ట్రెజరీలు వేసేటోళ్ళు, గ్రామ పంచాయతీ అకౌంట్లో కాదు. పొరపాటున ఏదైనా పెద్ద పంచాయతీ ఉండి 4 పరిశ్రమలు ఉండి ₹1 కోటి వస్తే ఈ పైసలన్నీ ఏడిపోతాయి, ట్రెజరీలో పడతాయి. ఊర్లో పనిచేసి ఊరు పైసల్ని సర్పంచ్ చెక్ రాస్తే రాష్ట్రంలో ఉన్న ఆర్థిక శాఖ కార్యదర్శి, ఆర్థిక శాఖ మంత్రి సంతకం పెడితే గానీ సీరియల్ నెంబర్ ఇచ్చి టోకన్ ఇచ్చి పాత ప్రభుత్వంలో చేసిన పనులకి ఇంకా జనాలు తిరుగుతా ఉన్నారు. వాళ్ళ పైసలు వాళ్ళకి ఇచ్చేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు పెట్టింది. ట్రెజరీలో తీసుకుపోయి పైసలు వేసింది. ఇంటి పన్ను పైసలు, లేకపోతే కంపెనీల నుంచి వచ్చే ఆదాయాలు ఏవి కూడా సర్పంచ్కి అధికారం లేకుండా చేసింది రాష్ట్ర ప్రభుత్వం. సర్పంచుల్ని కేవలం ఉత్సవ విగ్రహాలుగా మాత్రమే చేసింది కాంగ్రెస్. కేవలం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని గ్రామ పంచాయతీలకి నేరుగా అకౌంట్లు ఓపెన్ చేపించి రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తే వాళ్ళు ఇతర అవసరాలకి వాడుకుంటున్నారనే ఉద్దేశంతో నేరుగా పంచాయతీలకు పైసలు ఇస్తే ఈరోజు పంచాయతీలకి ప్రాణం వచ్చింది. పంచాయతీలలో 4 పనులు అవుతున్నాయి. పంచాయతీలు కొంచెం అభివృద్ధి పథం లోపల నడవడానికి మేము ఆస్కారం ఇస్తా ఉన్నాం. సర్పంచులందరికీ కూడా నేను చేసేటువంటి విజ్ఞప్తి, ఈ 3 సంవత్సరాల 15th ఫైనాన్స్ కమిషన్ డబ్బులు మీ ఖాతాల్లో పడంగానే ఆగమాగం పాత బిల్లులు చెల్లించకూరి. దయచేసి కన్ఫ్యూజ్ కాకుండా గ్రామంలో నిజంగా ఏది 2 సంవత్సరాల నుంచి ఆగిపోయి ఇబ్బంది పడుతున్న పనులున్నాయో గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.